దగ్గరగా చూస్తున్నాడు. అంత అంత దగ్గరగా నిన్ను చూస్తున్నాడు దేవుడు. నీ జీవితాన్ని దగ్గరగా దేవుడు చూస్తున్నాడు. నిన్ను ఏది నీ వెంట్రుక రాలదు అంటున్నాడు. తల వెంట్రుకలు ఒకటి కూడా రాలదు అంటే అంత శ్రద్ధ తీసుకున్నాడు నీ పైన దేవుడు. గుర్తుపెట్టుకోండి, నీ తల వెంట్రుకలు ఒకటి కూడా రాలదు. చూడండి, అంటే నీ తల వెంట్రుకలు కూడా దేవుడు శ్రద్ధ తీసుకున్నాడు. నీ తల వెంట్రుకలు లెక్కించాడు దేవుడు. అంత శ్రద్ధ తీసుకుంటున్నాడు దేవుడు నీ పట్ల. నిన్ను ఏది ముట్టదు, ఏ వ్యాధి ముట్టదు, ఏ మనిషి ముట్టడు. దేవుని అనుమతి లేనిది, దేవుని అనుమతి లేనిది ఎవరు నిన్ను తాకరో గుర్తుపెట్టుకోండి. దేవుని అనుమతితోనే చేయాలి. జాగ్రత్త, ధైర్యంగా ఉండండి. దేవుడు నీతో ఉన్నాడు, భయపడకండి. దేవుడు నీతో ఉన్నాడు. దేవుడు ఏది నీకు రానివ్వడు, ఏది రానివ్వడు. నీతో ఉంటాడు. నీ జీవితంలో, నీ కుటుంబంలో కూడా నీవు కూడా అంత శ్రద్ధ తీసుకో. నీ పైన దేవుడు నీ పైన అంత శ్రద్ధ తీసుకుంటున్నాడు. చూడండి, మీరు అర్థం చేసుకోండి. నీ తల వెంట్రుకలు ఒక్క వెంట్రుకలు రాలిపోదంటే అంతగా నేను జాగ్రత్త పడుతున్నాను. నీ వెంట్రుకలు ఏం రాలిపోతే చెప్పండి రోజుకి? నువ్వు లెక్కిస్తున్నావా రాలిపోయేవి? నువ్వు చూస్తున్నావా? మళ్ళీ నీకు ఎక్కువ శ్రద్ధ ఉందా నీ పైన, దేవునికి ఎక్కువ ఉందా? ప్రభుకే ఎక్కువ ఉంది. నీ తల వెంట్రుకలు రాలిపోయి కూడా దేవుడు చూస్తున్నాడు. అంత శ్రద్ధ కలిగి ఉన్నాం నీ పైన. అలాంటి దేవుని కలిగి ఉన్నాం. ఎంత ధన్యులం చెప్పండి మనం. ఎంత సంతోషించాలి, ఎంత ఆనందించాలి. అలాంటి దేవుని కలిగి ఉన్నాం. భయపడకండి, దేవుడు నీతో ఉన్నాడు. నీ జీవితంలో అన్నీ జరిగిస్తాడు. ఏది నీకు ఇబ్బంది కలిగి, కానీ నువ్వే దూరం అవుతున్నావు. దూరం కావద్దండి. నీలో ఎవరు ఉండాలి? యేసయ్య ఉండాలి. ఆమేన్. నీలో దేవుడు ఉండాలి, నీలో ప్రభు ఉండాలి, నీలో వాక్యం ఉండాలి. ఎవరిలో వాక్యం ఉంటుందో వారి జీవితాలలో దేవుడు కార్యము చేస్తాడు. ఆమేన్. గుర్తుపెట్టుకోండి. చూడండి, కాబట్టి దేవుడు నీతో ఉన్నాడు. ఏది జరగదు, ఏ ఆటంకం జరగదు. కాబట్టి భయపడకండి. దేవుడు నీ నుంచి కోరుకునేది ఏమిటంటే వాక్యం నీలో ఉండాలి. నీలో యేసయ్య అనే నీరు నీలో ఉండాలి. అదొక్కటి నీలో ఏర్పాటు చేసుకోండి. కాబట్టి బంధించుతాడు సాతాను. నీలో ఒక దయ్యాన్ని పంపించి బంధించుతాడు. ఆ విడుదల కావాలి అంటే నువ్వేం చేయాలి చెప్పండి? విడుదల కావాలంటే ఏం చేయాలి? చూడండి, విడుదల కావాలంటే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ఏడవాలా? యథార్థంగా నీ స్థితిని దేవుని చెప్పుకోవాలి. దేవుని చెప్పండి, చూపించండి. దేవునికి విడుదల కలిగిస్తాడు. దేవుడే విడుదల కలిగిస్తాడు. ఆ స్త్రీకి విడుదల కలిగించిన దేవుడు నీ జీవితాల్లో కూడా విడుదల కలిగిస్తాడు. నువ్వు చెప్పుకోవాలి యథార్థంగా. నీ స్థితిని దేవుని చూపించు. దేవుడే నీలోని దయ్యాన్ని వెలగొడతాడు. ఆమేన్. చూడండి, కాబట్టి ఇదే మనమందరము మోకరించి ఒక నిర్ణయం తీసుకున్నాం. అవును తండ్రి, నాలో నీలో ఏమున్నాయో అవి దేవుని చెప్పండి. నాలో ఇది ఉంది తండ్రి, నాలో ఈ నొప్పి ఉంది ఆయన. దేవా, దయ్యమే నాలో పట్టింది అనుకుంటున్నాను తండ్రి, తీసివేయండి. నాలో ఈ బలహీనత ఉంది నైనా, మీరే వెళ్ళగొట్టాలి. దేవా, మీరే వెళ్ళగొట్టాలని యథార్థంగా చెప్పండి. దేవునికి మీ స్థితిని చెప్పండి. యథార్థంగా నీ స్థితిని దేవునికి చూపించండి. యథార్థంగా నీ స్థితిని దేవునికి చెప్పుకోండి. నీలో ఏ దయ్యం ఉంది, ఏ బలహీనత ఉంది, ఏ వ్యాధి ఉంది, ఎన్ని సంవత్సరాల నుండి, ఎన్ని రోజుల నుండి ఆ వ్యాధిని వదిలిపోలేదు, ఎన్ని రోజుల నుండి వ్యాధిని పీడిస్తుంది. ఈ దినమే దేవుడు చెప్తున్నాడు నీతో. దేవుడు మాట్లాడుతున్నాడు. యథార్థంగా దేవునికి చెప్పుకోండి. నీ స్థితిని యథార్థంగా దేవునికి చెప్పండి. నీలోని వ్యాధిని యథార్థంగా దేవునికి చెప్పండి. ఆ 18 సంవత్సరాల నుండి దయ్యమ పట్టిన ఆ స్త్రీ తన స్థితిని యథార్థంగా చెప్పింది. యథార్థంగా నీవు కూడా యథార్థంగా చెప్పాలి. నీ స్థితిని దేవునికి చూపించు. ఈ దినమే నీకు విడుదల కలగజేస్తాడు దేవుడు. ఈ దినమే నీ జీవితాన్ని మహిమకరముగా మారుస్తాడు. ఈ దినమే దేవుడు నీతో ఉంటాడు. దేవుడు నిన్ను తాకుతాడు, నీతో మాట్లాడతాడు, నిన్ను ముట్టుకుంటాడు, నీ జీవితంలో సంతోషాన్ని నింపుతాడు. అలా నింపాలంటే మోకరించి, దేవా, నాలో ఈ స్థితి ఉంది, నాలో ఈ బలహీనత ఉందని యథార్థంగా దయచేసి చెప్పుకోండి.
అందరు చెప్పుకోండి.